నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కావని పట్టణంలో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీ 35వ వార్డులో ప్రారంభమైన ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం. ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూక్యా రమేష్. గుమ్మడిదల సిజిఆర్ కార్యాలయంలో మీడియా సమావేశం. గ్రామ సభ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్న ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కావలి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని వాహనదారులు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. మన మీడియా మొత్తం బ్యాక్ రండి. ఎడల్పు వస్తే అందరూ కనబడి షార్ట్ మీద చేయబెట్టు లాస్ట్ అయిపోయింది. పిల్లలంతా క్లాస్ అయిందో పిల్లల క్లాస్ అయిందో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీ 35వ వార్డులో ప్రారంభమైన ఇందిరమ్మ ఇల్లు ప్రజలకు కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ఉన్నవారికి ఇల్లు వచ్చాయని, లేని వారికి అర్హత ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై వెంటనే విచారణ జరిపి అర్హులైన వారికి కేటాయించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూక్యా రమేష్ అధికారులను డిమాండ్ చేశారు. కొత్తగూడెం పట్టణంలో 35వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు తదితర సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, దరఖాస్తులకు జాబితారీతంగా రసీదులు ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూక్యా రమేష్ డిమాండ్ చేశారు. స్పెషల్ ఆఫీసర్ రవీందర్ మాట్లాడుతూ, నిజమైన లబ్ధిదారుల పట్ల ఇందిరమ్మ ఇల్లు రాకపోతే వెంటనే విచారణ చేపడతామని, రాని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సిపిఎం నేతలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం నాయకులు ఎన్ఎస్ రాజు, హరి, గిరిప్రసాద్, బన్సీలాల్, సునీల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కోసమే మేము అడిగేది ఏంటంటే కౌంటర్ రసీదు ఒకటి ఇవ్వండి. కౌంటర్ రసీదు ఇస్తే మీరున్నా లేకపోయినా అప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఆఫీసర్ని మేము దరఖాస్తు చేశాము అని మేము అడుగుతాం. జంపన్న గారు మీరు అదొకటి. అసలు పట్టాలేదు. ఆఫీసర్ గారు క్లియర్గా చెప్తున్నాం, ప్రజాప్రతినిధి గారే చెప్పారు. ఏమని? అధికార పార్టీ సభ్యులు మాత్రమే వేదిక మీద ఉన్నారు. వార్డు కమిటీ అంటే అధికార పార్టీ కాదు. ఇక్కడ పెద్దలు ఉంటారు, వార్డుకు పెద్దలు ఉంటారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష సభ్యులు కూడా ఉండాలి ఇందిరమ్మ కమిటీలో. గౌరవ ప్రజాప్రతినిధులు ఎందుకు దరఖాస్తు తీసుకోమని చెప్తున్నారు. ఇచ్చినటువంటి దరఖాస్తులకు రసీదులు ఇవ్వట్లేదు. గవర్నమెంట్ వాళ్ళు దరఖాస్తులు వేయలేదు.
ఎందుకు వేయలేదు? కాబట్టి సార్ మేము అడుగుతాము. ప్రజలందరూ అడగలేరు. కాబట్టి ప్రజల వైపున మేము అడుగుతున్నాం. దయచేసి సామరస్యంగా ఉంటున్నాం. కాబట్టి ఈ అంశాల పట్ల స్పష్టత లేదనే మా అభిప్రాయం. ఎందుకు ఈరోజు దరఖాస్తులు వచ్చి పెడుతున్నారు, వాళ్ళకు రేపు పొద్దున మీరు ఉంటారో లేదో తెలియదు. నెల 2 నెలల తర్వాత వేరే ఊరికో లేకుంటే ఇంకో ట్రాన్స్ఫర్ అవుతారు. అప్పుడు వాళ్ళ దగ్గర జవాబుదారీతనంగా రెస్పాన్సిబిలిటీగా మీరు ఇచ్చేటువంటి మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ దరఖాస్తు చేస్తున్న వ్యక్తులకు ఎటువంటి ఆధారం ఇస్తారు? కాబట్టి అదొకటి. రెండో విషయం, ఇక డబుల్ బెడ్రూమ్ దరఖాస్తు చేసుకునే వాళ్ళు మాకు ఇల్లు ఉంది కాబట్టి మీరు అర్హత లేదని చెప్పేసి సర్వేకి వచ్చినప్పుడు చెప్పారు చాలా మందికి. కాబట్టి వాళ్ళకి అర్హత ఉందా లేదా, డబుల్ బెడ్రూమ్ ఇస్తారా లేదా? కొత్తగూడెంలో సిపిఎం పార్టీగా అనేక ఉద్యమాలు చేసి అక్కడ 75 గజాల ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. వాళ్ళకు అర్హత ఉందా లేదా? లేకుంటే ఉంటే ఉన్నది వాళ్ళకి ఇచ్చేస్తామని ప్రకటించండి. ఈ విషయాల మీద స్పష్టమైనటువంటి గ్రామ సభ పేరుతో నాటకాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని తెలంగాణ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆరోపించారు. గుమ్మడిదలలోని సీజీఆర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. పూటకో నాటకో రోజుకో సర్వే పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. పథకాల పేరిట గ్రామ సభ కార్యక్రమాలను నిర్వహించి మరో నాటకానికి తెరలేపి ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎక్కడ చూసి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వారు ప్రభుత్వానికి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు చేయకపోగా గ్రామ సభల పేరుతో, వార్డు సభల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చూస్తామని చేస్తాము. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా పనిచేయండి తప్ప ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం, ప్రతిపక్ష నాయకులపైన నిర్బంధాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్ళాలి తప్ప కేసులు, నిర్బంధాలు. ఈరోజు మనం చూస్తూ ఉంటే గ్రామ సభల్లో కానీ వార్డు సభల్లో కానీ జనాలు వారు బాధను వ్యక్తం చేస్తూ ఉంటే వారిపైన కూడా పోలీసులు పెట్టి అధికార పార్టీ నాయకులు గుండాలాగా కలుస్తూ ఉన్నారు. ప్రజలు, మహిళలు వచ్చి సంవత్సరం దాటుతూ ఉంది, మీరు ఇస్తున్న పెన్షన్ ఏది, మీరు ఇస్తున్న బంగారం ఏది, మీరు ఇచ్చిన హామీలు ఏవి అంటే వారిని కూడా పోలీసులతో ఇబ్బంది పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ, కొత్తగా ఈ నాటకం మంచిది కాదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో వారి దగ్గర నుంచి సమాచారం తీసుకున్నది ప్రభుత్వం. ఎంతమందికి రేషన్ కార్డు ఉన్నాయి, ఎంతమందికి లేవు, ఎంతమంది అర్హులు ఉన్నారు అనే విషయాలు తీసుకొని మళ్ళీ కొత్త నాటకాలతో మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు పెడతా ఉన్నారు. వారి దగ్గర ఆల్రెడీ ఇప్పటికే సమాచారం ఉన్నది మొత్తం. ఇదంతా కూడా కాలయాపన కోసమే చేస్తున్నట్టు వ్యవహారం తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. చేసే ఆలోచన ఉంటే మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి 2000 పెన్షన్ వాళ్ళకు మీరు ఇచ్చిన మాట 4000 పెన్షన్ చేయండి కదా, అర్హులు ఉన్నారు కదా అక్కడ, అది చేయరు. కొత్తగా ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తప్పకుండా ప్రజా తిరుగుబాటు ఈ ప్రభుత్వం పైన వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ప్రజల నుంచి ఈ గ్రామాలకు కూడా పరిస్థితి ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి ప్రజాప్రతినిధులు లేదు. నేను చూసాను ఇక్కడ మహబూబ్నగర్లో ఒక ఎమ్మెల్యే మాట్లాడి చెప్తా ఉన్నాడు, చెప్పిన వాళ్ళకే పెన్షన్లు ఇస్తాం, చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డు ఇస్తాం అని చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు, నీ జిల్లాలో ఈ విధంగా జరుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్తావు చెప్పాల్సింది నేను డిమాండ్ చేస్తాను. బీఆర్ఎస్ పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు అధికార పార్టీ నాయకులే చెప్తేనే ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్టు? ప్రజలను ప్రజలుగా చూడాలి, అర్హులను అర్హులుగా చూడాలి తప్ప అధికార పార్టీ సిఫార్సుతోనే ఇస్తామంటే ఖచ్చితంగా దీన్ని మేమేం అర్థం చేసుకోవాల్సి వస్తుందంటే దీని వెనకాల ఏదో దోపిడీ జరుగుతూ ఉంది, కుట్ర జరుగుతూ ఉంది, ప్రజల నుంచి ఏదో వీళ్ళు తీసుకుంటానికి ఆశిస్తూ ఉన్నారని చెప్పేసి. కాబట్టి ఇట్లాంటి విషయం కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు కానీ లేదా చీఫ్ సెక్రటరీ గారు దీని విషయంలో పరిగణలోకి తీసుకొని మరి అక్కడ ఏ పార్టీ నాయకులు ఏ విధంగా చేస్తున్నారో విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.
వీళ్ళు ఇంతకుముందు పెట్టినప్పుడు తీసుకు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో డయేరియా ప్రబలుతోంది. పదుల సంఖ్యలో వాంతులు విరేచనాలతో రోగులు మంచాన పడుతున్నారు. గత వారం రోజులుగా వైద్యం కోసం ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు గ్రామస్తులు పరుగులు తీస్తున్నారు. గ్రామంలోని పరిసరాలు కాలువలు అపరిశుభ్రంగా ఉంటున్నా పారిశుద్ధ్య చర్యలు చేపట్టకుండా అధికారులు చోద్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. కురుపాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అండి 13వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జనవరిలో దగ్గర 25 మెంబర్స్ 25 మెంబర్స్ వచ్చి అడ్మిట్ అయ్యారు. మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే వామిటింగ్స్, డయేరియా, పెయిన్ అబ్డామిన్తో వచ్చారు. మోస్ట్లీ అది ఎక్కడో దగ్గర కంటామినేటెడ్ వాటర్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళు తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్లైనా అయి ఉండొచ్చు. మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, అది ఇవాల్యుయేట్ చేయాలి. పేషెంట్స్ అందరూ డే కేర్ ప్రొసీజర్స్లో ట్రీట్మెంట్ తీసుకుని అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఈవినింగ్ కల్లా అందరూ డిశ్చార్జ్ అయిపోయారు. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి అయితే 3 ఉన్నారు. ఒకరు ట్రీట్మెంట్ అవుతుంది, 2 అయితే రెడీ ఫర్ డిశ్చార్జ్. అందరి కండిషన్ స్టేబుల్గా ఉంది. జాగ్రత్తలు ఏంటంటే ఈ పండగ సీజన్లోన జనాభా ఎక్కువ, అందరూ ఒక దగ్గర గుంపుడి సరైన పరిశుభ్రత పాటించకపోవడం వల్ల కూడా ఇవన్నీ జరిగి ఉండొచ్చు. వాటర్ మెయిన్గా ప్రతి ఇంట్లో బాయిల్ చేసుకొని వాటర్ తాగాలి. అండ్ కంటామినేటెడ్ ఫుడ్ కూడా మ్యాక్సిమం ప్రివెంట్ చేయాలి. పర్సనల్ హైజీన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కడ కంటామినేషన్ జరుగుతుందని తెలుసుకున్నా వెంటనే పై అధికారులకు ఇంటిమేట్ చేసి మనం అక్కడికి ఆపడానికి ప్రయత్నించాలి. ఓకే. కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ బృందం మొహమ్మద్ ఫారూక్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అక్రమంగా చిలుకలను హైదరాబాద్లోని కాలాపత్రలోని తన నివాసంలో అవసరమైన వినియోగదారులకు విక్రయిస్తూ సులభంగా డబ్బు సంపాదిస్తున్నాడు. అతని వద్ద నుండి 100 చిలుకలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చిలుకలను తదుపరి చర్యల కోసం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ హైదరాబాద్ సెంట్రల్ 1 అరణ్య భవన్కు అప్పగించారు. క్రీడలు స్నేహ సౌభ్రాతృత్వాలను పెంపొందిస్తాయని, క్రీడల్లో కుల మత ప్రాంతాలనే భేదాభిప్రాయాలు ఉండదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అన్నారు. రాజీవ్ గాంధీ 18వ స్మారక అండర్-19 డే అండ్ నైట్ T20 లీగ్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు అంబర్పేటలోని వాటర్ వర్క్స్ మైదానంలో ప్రారంభమయ్యాయి. వీటిని క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు, ఏఐసిసి సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పి విశ్వనాథన్, తమిళనాడు ఎమ్మెల్యే జేఏ హసన్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్ రావు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వరరావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు ఆర్ లక్ష్మణ్ యాదవ్, బొల్లు కిషన్లతో కలిసి దీపాదాస్ మున్షి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభ పాఠవాలను పెంపొందించుకోవడానికి ఇలాంటి పోటీలు దోహదం చేస్తాయని చెప్పారు. మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు గత 18 సంవత్సరాలుగా రాజీవ్ గాంధీ పేరిట ఈ అండర్-19 T20 క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఏటా తాను 2 క్రీడాకారులను ఎంపిక చేసి వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ ఫెడరేషన్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ శంబుల శ్రీకాంత్ గౌడ్, క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆది అవినాష్, సిపిఎఫ్ ప్రెసిడెంట్ సయ్యద్ సాదిక్ పాషా, సిఎఫ్ఐఎస్ఐ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కుమార్, టెక్నికల్ సెక్రటరీ రజనీకాంత్, మహేందర్ గౌడ్, షకీల్, మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. हमारे निमंत्रण को जिन्होंने सपना देखा सब लोग आप बैठ जाना भाई. चित्रपट को फूल माला पूर्व विश्वनाथन जी और तमिलनाडु के असेंबली में कांग्रेस के विप और साउथ इंडिया कमेटी के प्रेसिडेंट एसजे, उसके बिल्कुल पीछे विदर्भा, उसमें विदर्भा एक अंग है. मराठवाड़ा, महाराष्ट्र, मौर्य साम्राज्य का हिस्सा महाराष्ट्र ने नक्शे में विदर्भा का उदय हुआ है. क्रिकेटर उमेश यादव की कर्मभूमि हैदराबाद. 6 में जाना, धूप में पूरा 6 में आ गया ना.
Right, thank you. రాజీవ్ గాంధీ ఆలోచన ఆయన ఎప్పుడైతే ఏషియన్ గేమ్స్ చేశాడో భారతదేశంలో ఉన్నటువంటి జనాభా సంఖ్య పెరుగుతూ 140 కోట్ల 140 కోట్ల జనం ఉన్నా మనకు గోల్డ్ మెడల్ రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే అన్నిటికీ బడ్జెట్ బాగుంటుంది, కానీ స్పోర్ట్స్ కు ఎవరు బడ్జెట్ పెంచరు. కనుక ఈసారి మాత్రం ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నారు. ఆయనకు మంచి ఆలోచన వచ్చింది. భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ చేయలే. ఆయన ఒక స్పోర్ట్స్ సిటీ చేసేట్లయితే సాఫ్ట్వేర్ సిటీ ఉన్నదో మరి అదే విధంగా స్పోర్ట్స్ సిటీ చెయ్యాలని ఆయనకు ఆలోచన రావడం, దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవ్రీ ఇయర్ జరుగుతున్నట్టే ఈసారి కూడా 18వ సంవత్సరంలో 1920 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా, అదేవిధంగా మరి తమిళనాడులో హసన్ ఎమ్మెల్యే ఆయన ఆర్గనైజ్ చేస్తుండ్రు. అక్కడ భూపేందర్ సింగ్ గుడ్డా, అమర్జీత్ కలిసి అక్కడ చేస్తున్నారు హర్యానాలో. ఎవ్రీ ఇయర్ 3 మ్యాచ్లు అవుతుంది, అండర్-19, అండర్-17, అండర్-14. దీనికి అవకాశాలు ఎందుకున్నాయంటే ఇవాళ మొహమ్మద్ సిరాజ్ అవకాశాలు ఇస్తే ఎవరన్నా పైకి వస్తారు. అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ మొహమ్మద్ సిరాజ్ ఇండియాకు ఆడుతున్నాడు. చాలా మంది హనుమాన్ విహారీ కూడా ఇక్కడనే ఆడిండు. కనుక నా ఉద్దేశంలో స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలని, దానికి ముఖ్యంగా మరి ఇవాళ దీపాదాస్ మున్షి, అదేవిధంగా విశ్వనాథన్ గారు ఇన్ఛార్జ్ సెక్రటరీ, అదేవిధంగా నా మిత్రుడు సోదరుడు అరుణ్ కొడుకు అయినటువంటి హసన్ ఎమ్మెల్యే, ఆయన కూడా అక్కడ ఆర్గనైజ్ చేస్తే వీరందరూ వచ్చి, వీరితో పాటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, కర్ణాటక, అదేవిధంగా కమలాకర్ రావు గారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద మరియు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 2వ రోజు డిగ్రీ, పీజీ విద్యార్థులకు నిర్వహించిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమంలో వక్తలు గంప నాగేశ్వరరావు, ప్రదీప్ శ్రీపాదరావు, బాలలత వేణుకళ్యాణ్లు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి సిద్ధపడాలని, కష్టాలతోనే ప్రతి ఒక్కరి జీవితం ప్రారంభమవుతుందని, ఆ కష్టాలను తొలగించుకోవడానికి గల మార్గాలను అన్వేషించుకోవాలని, నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారానే వ్యక్తులు విజయ అవకాశాలను పొందుతారని, దానికి సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, మార్గదర్శకత్వం అవసరమని విద్యార్థులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ చైర్మన్, కో చైర్మన్ లయన్ ఉప్పల హరిధర్, లయన్ కైలాస్ భూపేష్, రీజియన్ చైర్మన్ విజయానంద్, ఇంపాక్ట్ రీజియన్ అధ్యక్షులు నక్క నవీన్, లయన్స్ క్లబ్ వివేకానంద కార్యదర్శి లయన్ కృష్ణహరి, క్యాషియర్ లయన్ మురికి రాజశేఖర్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఆర్కే విద్యా సంస్థల సిఇఓ జైపాల్ రెడ్డి, సాందీపని విద్యా సంస్థల డైరెక్టర్లు హరిస్మర్ రెడ్డి, బాలాజీ సదాశివరెడ్డి, సత్యనారాయణ, నవీన్, లయన్స్ క్లబ్ సభ్యులు, ఇంపాక్ట్ మోటివేటర్లు పాల్గొనడం జరిగింది. వివేకానంద మరియు రామారెడ్డి అంచుల వేదికపైకి వచ్చి వారికి సన్మానం చేయాల్సిన కోరుతున్నాను. మీరు చెప్పండి, మామూలుగా అయితే సన్మానం చేస్తే నేషనల్ సపోర్ట్ ఇంత దూరంగా కనీసం నేషనల్ సపోర్ట్ పిలవబోతున్నాను బాస్. షీ చేంజ్డ్ థౌసండ్స్ ఆఫ్ లైఫ్. లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం వల్ల అట్లాంటి జోన్ అనేది అయ్యాడు. అండ్ 6th పాయింట్ మేక్స్ యూ హంబుల్. చాలా పెద్ద పాయింట్ ఇది, చాలా గ్రహించాలి. ఎంత ఫెయిల్ అయితే కాళ్ళు అంతా భూమి పైన ఉంటాయి, లేదంటే కళ్ళు ఎక్కిపెట్టు. ఈ మధ్య కాలంలో ఎవరికైతే ఈగోలు అనేది వచ్చారో వాళ్ళు ఎట్లా మళ్ళా లేచి కింద పడ్డారు. ఈరోజు ఒక 1 వీక్ బ్యాక్ మాకు ఒక విషయం జరిగింది, అది మీతో పంచుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. మాట్లాడకూడే ఒక దేశంలో టైంలో ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా చెడు అలవాట్ల పోతుంటారు కాబట్టి వాళ్ళని చెడు మార్గంలో లేకుండా మంచి మార్గంలో నడవాలని సూచనలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం మా లయన్స్ క్లబ్ వివేకానంద ఆధ్వర్యంలో జరగడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. ముఖ్యంగా మాకు ఈ శ్రీపాదరాం
చాలా అల్టిమేట్ క్లాస్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళకు మేము జీవితకాలం రుణపడి ఉంటాము. ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఈ సార్ తోటి ముఖ్యంగా అందరితోటి మళ్ళొకసారి ఇది గంప సార్ తోటి ఇక్కడ పెట్టించే ప్లాన్ చేస్తాము. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇట్లాంటి కవర్ చేసిన మీడియా మిత్రులకు పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు తెలుస్తుంది. ధన్యవాదాలండి. ఇంపాక్ట్ అనే మహాయజ్ఞము ఒక 25 సంవత్సరాల నుంచి గంప నాగేశ్వరరావు గారు మరియు మిత్రులందరూ కూడా సీనియర్ ట్రైనర్స్ అందరూ ఒక పెద్ద మంచి అద్భుతమైన కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ఒక 25 సంవత్సరాల నుంచి నడుస్తుంది. భాగంగా మనకి వాళ్ళ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో నిర్వహించిన ప్రోగ్రాంలో మనకు ఆల్మోస్ట్ ఒక 800 నుంచి 1000 మంది స్టూడెంట్స్ వాళ్ళు డిగ్రీ కాలేజెస్ నుంచి ప్రిన్సిపల్స్ మరియు యాజమాన్యాల యొక్క సహకారంతో మనకు అద్భుతమైన ప్రోగ్రాం 2 రోజులు నిర్వహించడం జరిగింది కదా. ముందు రోజు భాగంగా 10th క్లాస్ వాళ్ళకి సెషన్స్ నిర్వహించడం జరిగింది. సెకండ్ రోజు మనకు బాలలత మేడం, గంపా నాగేశ్వరరావు గారు, వేణు కళ్యాణ్ గారు, మిగిలిన ట్రైనర్స్ అందరూ కూడా, శ్రీనివాస్ ఇంపాక్ట్ నేషనల్ ప్రెసిడెంట్, సో ఇట్లాంటి వాళ్ళందరి చేత కూడా వ్యక్తిత్వ వికాసం కోసం సెషన్స్ నిర్వహించడం జరుగుతుంది. సో నేను ముఖ్యంగా పేరెంట్స్కి చెప్పే ఒక చిన్న మన రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇట్లాంటి సెషన్స్లో అటెండ్ అవ్వడం వల్ల యాక్చువల్గా పిల్లలలో జీవిత పాఠాలు చిగురించుకుంటాయి. సో ఆ ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే కంటిన్యూస్గా వినడం అలవాటు అవుతుందో ఆ స్టూడెంట్ యొక్క వ్యక్తిత్వ వికాసం, బేసిక్గా మనం ఇంగ్లీష్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీదనే సంపాదన ఆధారపడి ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే బయట ఉన్న బిజినెస్ మ్యాన్స్ కానీ, అద్భుతంగా సంపాదించిన వాళ్ళు కానీ, మంచి మంచి రంగాలలో రాణించే వాళ్ళందరికీ కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు స్పెషల్గా సెషన్స్కి వెళ్ళి తీసుకుంటారు. కానీ మనకున్న అదృష్టం కామారెడ్డిలో ఇవాళ లయన్స్ క్లబ్ ఇంపాక్ట్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి ఫ్రీగా నిర్వహించడం జరిగింది. వాళ్ళకు ఫ్రీ అయినప్పటికీ కూడా స్పాన్సర్షిప్ వీళ్ళందరూ పెట్టి చేస్తారు. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవస్థ. కానీ స్టూడెంట్స్కి ఇది ఫ్రీగా ఇవ్వడం వల్ల ఇవాళ ఆ బీజాలు వాళ్ళలో నాటుకొని రేపు వాళ్ళ అభివృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష కానీ, సంకల్పం కానీ, గోల్స్ కానీ, లేకపోతే లైఫ్లో ఎట్లా ఎదగాలి అనే పలు విషయాలు ఇక్కడ విస్తృతంగా చెప్పడం జరుగుతుంది. సో అందరు ఎవరెవరైతే ఆ విషయాలను పట్టుకున్న వాళ్ళు లైఫ్లో రాణిస్తారు. ఇట్లాంటి సెషన్స్ కంటిన్యూస్గా వినడం వల్ల జీవిత పాఠాలు అనేది ఖచ్చితంగా వాళ్ళల్లో వస్తాయి. సో పేరెంట్స్ అందరికీ నా మళ్ళీ రిక్వెస్ట్, ఇట్లాంటి ప్రోగ్రామ్ లైఫ్లో ఎక్కడ జరిగినా కూడా మీరు మీ పిల్లలను స్వచ్ఛందంగా వాటికి మీరే పంపించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని పంపించడం కాదు. హైలైట్ ఏంటి అంటే, నా దృష్టిలో నార్కోటిక్స్ ఎస్పీ కృష్ణ చైతన్య గారు వచ్చి విద్యార్థులకు డ్రగ్స్ గురించిన అవగాహన అండ్ ఆ దిశగా పోతే జరిగే తేదీ 10/5/2023 నాడు మహమ్మద్ అఫ్రోజ్ బేజ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తాను తొలకట్ట గ్రామంలోని సర్వే నంబర్ 144P మొయినాబాద్ మండలంలోని 6 ఎకరాల భూమిని వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి ద్వారా జీపీఏ చేసుకొని భూమిని చూసుకుంటున్నాడు. తేదీ 9/5/2023 నాడు రాత్రి సుమారు 11 గంటల సమయంలో హరూన్ రషీద్, సయ్యద్ నవాజుద్దీన్, బర్కతుల్లా ఖాన్, హసన్ యఫై, సయ్యద్ బురాదుద్దీన్, సోహెల్, ఉమర్ యఫై, మునావర్ మరియు మున్నా వీరందరూ కలిసి మహమ్మద్ అఫ్రోజ్ బేజ్ జీపీఏ చేసుకున్న భూమిలోకి అక్రమంగా హాకీ స్టిక్స్, బేస్ బ్యాట్స్, ఐరన్ రాడ్స్, క్రికెట్ బ్యాట్స్ మరియు కత్తులతో ప్రవేశించి కుట్రతో అక్కడ నిద్రిస్తున్న వారిపై హత్యాయత్నం, దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేస్తూ ప్రీకాస్ట్ వాల్ను కూడా ధ్వంసం చేయడమే కాకుండా వారందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలుపగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ నందు పలు కేసులు నమోదు చేసి విచారణ అనంతరం తేదీ 21/1/2025 నాడు ఈ కేసులో ముద్దాయి అయిన A5 సయ్యద్ బురానుద్దీన్ అలియాస్ బురాన్ను మొయినాబాద్ పోలీస్ స్టేషన్ వారు అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి ఒక బెంజ్ కార్, ఒక క్రికెట్ బ్యాట్, ఒక ఐరన్ రాడ్ మరియు హాకీ స్టిక్ను స్వాధీనం చేసుకొని ముద్దాయిని జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగింది. ముద్దాయి గతంలో 12 కేసులలో మోసపూరిత నేరాలు, దోపిడీ నేరాలు, అక్రమంగా ఇతరుల భూమిలోకి ప్రవేశించి వారిని భయపెట్టడం, నకిలీ పత్రాలను తయారు చేయడం, బ్లాక్మెయిల్ చేయడం వంటి నేరాలకు పాల్పడ్డాడు. आज मोइनाबाद में सैयद बुरानुद्दीन बोल के एक आदमी को, ये नोटोरियस क्रिमिनल है, उनको अरेस्ट करे मोइनाबाद पुलिस ने. इन बंजारा हिल्स में रहता और हैदर शाहपुर नारसिंग लिमिट्स में भी एक घर है. शमशाबाद लिमिट्स में सुल्तान पल्ली, वहाँ एक फार्म हाउस है और कई जगह में उनको प्रॉपर्टीज़ है.
इन 2023 में मोइनाबाद पुलिस स्टेशन के लिमिट्स में एक 6 एकड़ का ज़मीन के इशू में एक 8 मेंबर्स के साथ वहाँ जाके वो कब्जा करने के वास्ते हमला करके अटेम्प्ट टू मर्डर केस में एक केस पेंडिंग है। उसमें जो इंजुरीज हुई वो ग्रीवियस की नेचर था कि वो जब से भी वो केस पेंडिंग थी इन हाई कोर्ट को जाके उसमें स्टे लाया था। बाद में पुलिस इन्वॉल्व होके परस्यू करके वो स्टे निकालने के बाद 3 महीने मेहनत करके इसको पकड़ के आज कोर्ट में पेश किया जा रहा है। इनका एमओ क्या है, वो बड़े लोगों का, बड़े पॉलिटिशियंस के साथ नहीं तो सेलिब्रिटीज़ के साथ फोटोज निकाल के वो फ़ोटोज़ सब पब्लिक में बता दे के मैं सब कॉन्टैक्ट्स मेरा प्राइम मिनिस्टर ऑफिस में है, नहीं तो दिल्ली में है बोल के, ईडी नहीं तो कुछ केसेस सीबीआई केसेस चले तो कोई सा भी स्टेट भी हो वो स्टेट में मैं करवा देता हूँ, मैं प्राइम मिनिस्टर ऑफिस में काम करता हूँ बोल के सबको झूठा वादा बोल के करोड़ों रुपए लूट लेते हैं। एक बार झारखंड को राहुल गांधी पीए हूँ मैं बोल के वहाँ स्टेट गेस्ट हाउस में स्टे करके सीएमओ में पैरवी करता हूँ बोल के कुछ कॉन्ट्रैक्टर्स को ले जाके माइनिंग का कॉन्ट्रैक्ट दिलवाता हूँ बोल के वहाँ करोड़ों रुपए चीट करने के वास्ते वो प्रोसेस में झारखंड पुलिस ने इनको अरेस्ट किए थे। ऐसा ही एक बार सीबीआई के एक कार्रवाई चल रही थी एक आईएएस ऑफिसर के खिलाफ, जब वो आईएएस ऑफिसर को मिलके मैं वो केस तुम्हारे को बाहर निकाल तुम बोल के वहाँ 1.5 crores वो आईएएस ऑफिसर के पास लेके कुछ इशू वो मैनेज करने के चक्कर में फॉल्स प्रॉमिसेस करे, वो केस में भी सीबीआई इनको अरेस्ट करी थी। और यहाँ हैदराबाद में भी बिजनेस पीपल को नोटिसेस भेज के वो नोटिसेस फेक नोटिसेस है, वो ईडी से नोटिसेस आया तुम्हारे को दिल्ली ले जाके मैं वहाँ कार फाइल भी करवा तुम बोल के होटल में बिठा के कुछ टाई सूट्स ऐसा लगा के कुछ लोग ऑफिसर्स पब्लिक को ला के यही लोगों ईडी ऑफिसर्स है बोल के वो मैनेज करने के चक्कर में भी బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కావని పట్టణంలో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీ 35వ వార్డులో ప్రారంభమైన ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం. ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్. గుమ్మడిదల సిజిఆర్ కార్యాలయంలో మీడియా సమావేశం. గ్రామ సభ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్న ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.